నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ర్యాష్ డ్రైవింగ్లను అధిక శబ్ద కాలుష్యం కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు. సైలెన్సర్ మార్చే మెకానిక్ వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ చాలా అవసరం పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నాం. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై దర్శన కేటాయింపు రద్దు. టోకెన్స్ జారీ చేసిన భక్తులకు మాత్రమే 10 రోజుల పాటు దర్శన భాగ్యం వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలారావు. భక్తి భావాన్ని పెంపొందించిన నగర సంకీర్తన. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది పేర్కొన్న భజన మండలి కళాకారుడు గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరం నందు బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్నారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించి సీజ్ చేసినటువంటి సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా వారి వలన ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబెల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామని, యువత, కాలేజీ విద్యార్థులు ఫ్యాషన్ల కొరకు బైకులకు షోరూం నుండి రిజిస్టర్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. యువత తన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని, యువత బైక్పై చూపే శ్రద్ధ, స్పీడు తన ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై ఆ శ్రద్ధ, స్పీడు చూపితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్నారు. శబ్ద కాలుష్యం వలన మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా అతిక్రమించడానికి అవుతుందని, అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు అమర్చుకోరాదని అన్నారు. దాని వలన శబ్ద కాలుష్యం అధికంగా ఉండటం వలన రోడ్డుపై ప్రయాణించే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని అన్నారు. ఇందులో మీ చెల్లెలు, అక్కలు, తల్లిదండ్రులు కూడా ఉండవచ్చునని, అలాగే నివాసాలలో ఉన్నవారు కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, దేవాలయాలు, ఇంకా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, ఈ అధిక శబ్దం వలన వాటికి భంగం కలగకూడదన్నారు. రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలెన్సర్లను మార్చకండని దయచేసి తల్లిదండ్రులు కూడా గమనించి ముచ్చట పడకుండా బాధ్యత వహించాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో కూడా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు ఉంటే వారికి సైలెన్సర్ శబ్దం వల్ల ఎంత ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందో ఒక్కసారి గుర్తించాలన్నారు. మనం ఇతరులకు కలిగించే హాని మనకు ఇతరుల వల్ల హాని జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రేమైనా ఒక్కటే, ప్రాణమైనా ఒక్కటే, ఏది కోల్పోయినా తిరిగి రాదని, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యాషన్లపై ఉన్న శ్రద్ధ మీ ఎదుగుదల మీద చూపించండి, ప్రయోజకులు అవుతారని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటుందని, బుల్లెట్ వాహనాలు, రేస్ బైకులు కొనుగోలు చేసే వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి త్వరలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనదారులు ధ్వని కాలుష్యం అతిక్రమణకు పాల్పడకుండా ప్రజలు, యువత, ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని, అందరూ సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని కోరుతున్నామన్నారు. గత కొంతకాలంగా ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని, అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా, హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది.
ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి, హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీఓ శ్యామలారావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. వారానికి 2 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరిస్తారని, కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామన్నారు. 1.40 లక్షల 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేశామన్నారు. శ్రీవారి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబర్ 23న ఆన్లైన్లో విడుదల చేశామని తెలిపిన ఆయన, ఆ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదన్నారు. మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామన్నారు. జనవరి 10, 11, 12వ తేదీలలో సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9న ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని తెలియజేశారు. మిగిలిన 7 రోజుల టికెట్లను ఒక్కరోజు ముందు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందన్నారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఈడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు. ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీనగర్ కమ్యూనిటీ హాలు, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి రూరల్ దామినేడులో రెవెన్యూ సదస్సును కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నిర్వహిస్తూ వస్తున్న రెవెన్యూ సదస్సును దామినేడు సమావేశ మందిరంలో శనివారం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకుని వచ్చారు.
వారి సమస్యలను సానుకూలంగా విన్న అధికారులు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో రైతులు వారి భూ సమస్యలపై ఎంఆర్ఓకు అర్జీలను అందజేశారు. ఎంఆర్ఓ వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరగనున్నాయని అన్నారు. దాదాపుగా 200 అర్జీలు స్వీకరించామని, అందులో 75 పైచిలుకు అర్జీలు ఆన్లైన్ నమోదు చేశామని, మిగిలినవి సైతం త్వరలో ఆన్లైన్ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సదస్సుకు 2 విభాగాల నుంచి అర్జీలు అందాయని, వాటిలో మొదటిది జాబితాల నుంచి తొలగించవలసిందిగా అర్జీలు అందాయని, అలాగే చైతన్యపురం వినాయక నగర్ నుంచి హౌసింగ్ పట్టాలు ఇవ్వాలని అర్జీలు ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు దామనేడు రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. ఇంతవరకు దాదాపు ఒక 200 వరకు అర్జీలు వచ్చాయి. దీంట్లో 70 వరకు ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ చేసాము. రిమైనింగ్ కూడా ఆన్లైన్ చేసి కన్సర్న్ వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఒక 2 అంశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి, నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిందిగా చాలా మంది ఒకటే సర్వే నెంబర్లు గతంలో ఫ్లాట్స్ వేస్తున్నారు, వాటిని 22A1 జాబితా నుంచి రిమూవ్ చేయండి అనేది ఒకటి. 2 వచ్చేసి చైతన్యపురం నెక్స్ట్ వినాయక్ నగర్ ఇటువంటి వాళ్ళలో హౌసెట్ పట్టాస్ ఇవ్వండి అని చెప్పేసి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. వీటి మొత్తం ఎంక్వైరీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ పంపించేసి దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మనకు టైమింగ్ లిమిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్క అర్జీకి మినిమం 30 days ఉంటుంది. 30 days, 45 days, 60 days అట్లా అర్జీని బేస్ చేసుకుని టైమింగ్ ఉంటుంది. ఆ టైం లిమిట్స్ లోపల మనం ఎంక్లోజ్ చేస్తాం. శ్రీ స్వామి హతిరాంజీ మఠం యొక్క 90% ఆస్తులు సంఘ వ్యతిరేక శక్తులచే ఆక్రమించబడ్డాయని, మరియు చాలా కేసులు కోర్టుల ముందు పెండింగ్ లో ఉన్నాయని, అందువల్ల మఠం ఆస్తులను కాపాడేందుకు తక్షణమే తిరుపతిలోని శ్రీ హతిరాంజీ మఠానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ విజ్ఞప్తి చేశారు. మీరు కుడివైపున చూస్తే ఉత్తరానికి హాతీరాం బావాజీ కనబడుతున్నారు. ఆ హాతీరాం బావాజీ ఇప్పటికీ చాలామందికి అతని అసలు పేరు కానీ అసలు ఏ జాతి కానీ కొంత అనుమానంలో ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్లకు ఒక వినతితో పాటు ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తూ ఉన్నాను. ఏడుకొండల వారికి బాలాజీగా నామకరణం చేసినటువంటి వ్యక్తి, పరమభక్తుడు, ప్రధాన పూజారి. ఇప్పటికి కూడా ఆయన మఠం నుంచి హారతి వచ్చినాక ఈడ ఉదయం పూజలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు. కానీ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ దేశంలో ఉన్న 12 కోట్ల బంజారాల పూర్వీకుల మా ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ హాతీరాం బావాజీ. ఆ హాతీరాం బావాజీకి ఆ మఠం ఎట్లా ఉందో ఒకసారి నేను వెంకటేశ్వర స్వామినే, అయ్యా నీకు ఇన్ని రకాలుగా పూజలు అందించి నీకు సేవలు చేసినటువంటి ఒక బంజారా బిడ్డ, అతని అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అందుకోసమే హాతీరామ్ అనేటువంటి పేరు వచ్చింది అతనికి. హాతీ అంటే ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు పెట్టినటువంటి శిక్షను ఆయనే తీసుకొని కనుకనే అతనికి హాతీరాం పేరు వచ్చింది. కానీ అతనికి అసలు పేరు బాదావత్ హాతీరాం బావాజీ. మరి అతని మఠం ఏమవుతుంది? 12 కోట్ల మంది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ బంజారాలే మేము అక్కడ ఆరాధిస్తున్నాం. అది మా హక్కు. ఎందుకంటే మేము మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట. మీకు ఒక నిండు నిజం చెప్పాలి. ఇది నేను ఆ జాతి వారసునిగా, హాతీరాం వారసునిగా నేను క్లెయిమ్ చేయడం లేదు. మొన్ననే అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగారా పేరుతో మహారాష్ట్రలో ఒక నగారా భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు, హాతీరాం బావా సేవాలాల్ ఔన్నత్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బంజారాలు ఈ దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా? మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు హాతీరాం బావాజీ బంజారా అని. పోతే పోయినటువంటి ఐవి సుబ్బారావు, ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి, రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి. గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరాం నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది. వారు ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కనుక చివరిగా అయ్యా స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు వెంటనే పెండింగ్లో ఉండేటువంటి ఆ చైర్మన్, ఆ బోర్డును ఉద్ధరించండి. ఆ మాంతులేంటో
మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో. కానీ హాతీరాం బావ ఒక బంజారా బిడ్డగా, వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి. మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము, మాకు ఏ పదవులు వద్దు సార్. ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి. అక్కడికి వస్తే ఏముందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది. మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హాతీరాం బావాజీ మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు. కనుక దాన్ని పునరుద్ధరించాలి. హాతీరాం బావాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా నేను అటు దేవుణ్ణి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. వెంటనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి బోర్డును పునరుద్ధరించండి. దాని ద్వారానే వెంకటేశ్వర స్వామిని ఇంకింత పైకి ప్రచారంకు తీసుకుపోయే అవకాశం దేశ విదేశాల్లో ఉన్న బంజారాలకు 12 కోట్ల బంజారాలకు ఇవ్వాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సాయని విజయభారతి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వేరువేరుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలామంది చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తన ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకొచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, మునినాథన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. మేము గత సంవత్సరం నుండి ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించాము. ఈ సంవత్సరం పూర్తిగా వస్తున్నది. ఈ నగర సంకీర్తన ఈ ధనుర్మాసం నందు అధికంగా భక్తులు పాల్గొని ధనుర్మాస దీపాలు చేయవలసి కోరుతున్నాము. ధనుర్మాసం భక్తులు చేయడంతో చాలా పుణ్యము ఫలితం లభించను. కావున అందులో ఈ పర్యటనను పాల్గొనవచ్చు. ఓం నమో. ప్రతి శనివారం పొద్దున 5 గంటలకి శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నగర సంకీర్తన జరుగుతుంది. ఇప్పుడు రానుగా జనాలు కూడా పెరుగుతున్నారు. అలాగే ఈ నగర సంకీర్తనకి చాలా అరుదుగా అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఈ నగర సంకీర్తన అయిపోయిన తర్వాత జనాలకి ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రోజు పెరుగుతుంది, వారం కూడా జనాలు పెరుగుతున్నారు. ఈ ఆదరణ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఈ తిరునగరిలో ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం, అందున ధనుర్మాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఈ తిరుపతి వాసులు దీంట్లో పాల్గొనడం కూడా మహద్భాగ్యంగా, కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో ధనుర్మాసంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది. మహానుభావులు నడయాడినటువంటి ఈ తిరువీధుల్లో ఈ నగర సంకీర్తన చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులు పాల్గొని ధన్యులు కావాల్సిందిగా. ప్రతి శనివారము వేకోజామున జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా ఉదయం 4:15 నగర సంకీర్తన ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గోవిందనామ సంకీర్తన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది. కాబట్టి తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొనాలని మరీ వేడుకుంటున్నాం. గోవిందనామ సంకీర్తన చేస్తే మనసు ఉల్లాసంతో పాటు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా తొలగించే గొప్ప అవకాశము మనకుంటుంది. ముఖ్యంగా ఏడుకొండల స్వామి పాదాల చెంత
మనం శనివారము గోవిందనామ సంకీర్తన చేయడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి శనివారము గోవిందనామ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీ రామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ రామనామ కీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా యాలమరిగిరి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దకాపు వీధిలోని భజన మందిరం నందు మునికృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ధనుర్మాసంలో పూర్తిగా ప్రతిరోజు భజన జరుగును. ఈ ధనుర్మాసం నందు ప్రతి భజన మందిరం నందు భజన చేయట ఆనవాయితీ. ఆ ప్రకారంగా ఇక్కడ ఈ నెల పూర్తిగా భజనలు చేసి ప్రసాద వితరణ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ భజనలు చేసే అలవాటు ఉంది. దీన్ని ఈ ప్రకారంగా ఇది ఇంటే కొనసాగిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందించవలసిన చాలా ఆవశ్యకత ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ర్యాష్ డ్రైవింగ్లను అధిక శబ్ద కాలుష్యం కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు. సైలెన్సర్ మార్చే మెకానిక్ వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ చాలా అవసరం పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నాం. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై దర్శన కేటాయింపు రద్దు. టోకెన్స్ జారీ చేసిన భక్తులకు మాత్రమే 10 రోజుల పాటు దర్శన భాగ్యం వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలారావు. భక్తి భావాన్ని పెంపొందించిన నగర సంకీర్తన. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది పేర్కొన్న భజన మండలి కళాకారుడు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.